ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రీవియస్ వీడియోస్లో నాకైతే చాలా మంది కామెంట్స్ చేశారు, డార్క్ పిగ్మెంటెడ్ లిప్స్కి ఏమైనా సొల్యూషన్ చెప్పండి అక్క అని కామెంట్ చేస్తున్నారు. పింకిష్ గ్లో రావాలి మీకు లిప్స్కి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% టిప్స్ మీకు వర్క్ అవుతాయి. ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా, ఎంత డార్క్ లిప్స్ ఉన్నా సరే ఇట్లా పింకిష్ కలర్లోకి మీ లిప్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. 100% పక్కా ప్రూఫ్ కూడా ఇస్తాను నేను. ఇది ఫేక్ అయితే కాదు, ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. నేనైతే మీకు 4 స్టెప్స్ కింద అయితే చూపిస్తాను. ఆ 4 స్టెప్స్ని మీరు ఫాలో అయితే యాజ్ ఈజ్ జస్ట్ 3 డేస్లో మీ లిప్స్ అనేది పింకిష్గా వస్తాయి. ఇది నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. 2 టైమ్స్ చేయండి, డేకి 2 టైమ్స్ చేయండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ప్రెసెంట్ నా లిప్స్కి అయితే ఎటువంటి ఏం లేదు. ఇప్పుడు నేనైతే చూడండి క్లాత్ తోటి క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇది నా న్యాచురల్ పింకిష్ లిప్స్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ లిప్ కేర్ అనేది కావాలి కాబట్టి నేనైతే లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఈ లిప్ బామ్ కూడా హోమ్ మేడ్ లిప్ బామే. దీని వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి, లిప్ బామ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. మనం ఏ టిప్ అయినా యూస్ చేసే ముందు లిప్ బామ్ అనేది కంపల్సరీ. ఇప్పుడైతే మీ కాడ ఒక 2 బ్రష్ అయితే ఉండాలి. సో ఈ బ్రష్ తోటి ఇప్పుడైతే మనము లిప్స్ మొత్తాన్ని రబ్ చేయాలన్నమాట. సో అలా రబ్ చేస్తుంటే మన లిప్స్ పైన ఉన్న డర్టీ మొత్తం అన్నది పోతుంది. మొత్తం పోయి మీ లిప్స్ అన్నవి పింకిష్గా అవుతాయి. ఇది నాది గ్యారెంటీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్స్ అనేది. చూడండి, ఫస్ట్ బ్రష్ తీసుకొని బ్రష్కి వెనకాల ఈ టంగ్ క్లీనర్ వస్తుంది కదా, దాంతో మొత్తం కూడా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీరైతే స్లోగా రబ్ చేసుకోండి. ఎందుకంటే లిప్స్ అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే రబ్ చేయాలి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా ఫస్ట్ టిప్లోనే ఎంత పింకిష్గా వచ్చేసాయో. ఆ పేస్ట్ తీసుకోండి. మాక్సిమం వైట్ కోల్గేట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాకు అక్కడైతే డాబర్ రెడ్ పేస్ట్ ఉంది ప్రెసెంట్. దీంతోనే ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. పేస్ట్ని తీసేసుకొని లిప్స్కి అప్లై చేసేసేయండి. పేస్ట్లో బ్రైట్నింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన లిప్స్ని లైటన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే అట్లా ఉంచేసేసి తర్వాత దాన్ని వెంటనే కూడా క్లాత్ తీసేసుకొని తుడిచేసుకోవాలి. నేను ఒక క్లాత్ తీసుకొని దాంతో ఇట్లా క్లీన్ చేసేసుకోండి. చూసారా ఎంత పింక్ వచ్చేసాయో కదా. చూడండి, థర్డ్ టిప్ వచ్చేసి పసుపు ఇంకా తేనె. పసుపులో హనీ అన్నది వేసేసి, హనీ అన్నది మన లిప్స్ని పింకిష్గా చేయడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కలిపేసేసుకొని దీన్ని లిప్స్కి అప్లై చేసేసుకోవాలి. తేనె అన్నది పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హనీ రాసేసాం కదా, ఒక హాఫ్ సైజ్ లెమన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిగ్మెంటేషన్ చాలా త్వరగా తగ్గిపోతుంది. దాన్ని సర్క్యులర్ మోషన్లో అనేది రబ్ చేసుకొని ఇట్లా క్లాత్ తోటి లైవ్లో తుడిచేస్తున్నా. చూడండి లిప్స్ అన్నది ఎంత పింకిష్గా కనిపిస్తున్నాయో కదా. ఎంత క్లియర్గా ఎంత పింకిష్గా కనిపిస్తున్నాయి నా లిప్స్. ఇప్పుడు 4th స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఫస్ట్ 2 స్టెప్స్లోనే అనేది రిజల్ట్ అయితే పక్కా తెలుస్తుంది. కానీ మీకు ఇంకా డార్క్ ఉండేసి పిగ్మెంటేషన్ కూడా ఉంటే లిప్స్కి ఈ 4 స్టెప్స్ అనేది డైలీ కూడా చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈ 3rd స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4th స్టెప్లోకి అయితే వెళ్దాం. 4th స్టెప్ వచ్చేసి ఐస్ క్యూబ్ని తీసుకొని లిప్స్ పైన మొత్తాన్ని కూడా ఈవెన్గా ఒక జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే మీరు మొత్తాన్ని రబ్ చేసుకోవాలి. 4th టిప్లో వచ్చేసి ఐస్ క్యూబ్ తోటి మొత్తం సర్క్యులర్ మోషన్లో రబ్ చేసేసి క్లీన్ చేసేసుకోండి. ఒక జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే చేయండి, ఎక్కువ వద్దు. చూసారా అసలు ఎంత పింకిష్గా కనిపిస్తున్నాయో కదా. అసలు నేను లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ఏం యూజ్ చేయలేదు, ఇవి న్యాచురల్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 1 to 4 స్టెప్స్ అన్నవని చెప్పేసి ఓన్లీ 3 డేస్ కంటిన్యూస్గా గ్యాప్ రాకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు ఒక్క 5 మినిట్స్ మీకోసం కేటాయించి మీరు కనుక ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ డార్క్ లిప్స్ పిగ్మెంటేషన్ అనేది పక్కా క్లియర్గా అవుతుంది. ఈ టిప్ని మాత్రం ఖచ్చితంగా చేయండి, ఓకేనా? మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలానే లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, ఓకేనా గైస్? ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.